డాక్టర్లు అవ్వడం అనేది ఎంతో గొప్ప విషయం. కానీ ఈ రోజుల్లో లక్షల రూపాయలు ఇస్తేనే గానీ డాక్టర్ సీట్ రావడం లేదు. పేదవాడు డాక్టర్ చదవాలి అంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ ఈ స్కామ్స్ వెనకాల ఎవరున్నారో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీరు షాక్ అవుతారు. ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే న్యూస్ అనేది షాకింగ్ న్యూసే. నీట్ అనే ప్రవేశ పరీక్ష ద్వారా మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. కానీ కొంతమంది నకిలీగాళ్ల వల్ల నకిలీ ర్యాంకులు అయితే తెస్తున్నారు. కొందరు విద్యార్థుల స్థానంలో ఇతరుల పరీక్షలు రాస్తున్నారు. ఈ స్కామ్ 2023లో మహారాష్ట్ర, తమిళనాడులో బయటపడింది. కొంతమంది విద్యార్థులు అయితే బురదలో పడ్డారు. కానీ అసలు దోషులు ఇంకా బయటపడలేదు. ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్లు అంటే డొనేషన్లు తప్పకుండా. సీట్లు విలువ 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు వెళ్తుంది. ఇది లీగల్ కాదు. కానీ అఫీషియల్ ఫీజు తక్కువగా చూపించి మిగతా డబ్బు క్యాష్లో తీసుకుంటారు. దీనివల్ల నాలాంటి సాధారణమైన విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు ఎప్పుడు డాక్టర్ కావాలని కలగన్నా కూడా ఎప్పుడు జీవితంలో కాలేరు. ఇంత డబ్బులు పెడితే కొన్ని కాలేజీలు అయితే అన్అఫీషియల్గా నడుపుతున్నారు. మెడికల్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా MCI అనుమతి లేకుండానే నడుపుతున్నారు. వాటిలో చదివే స్టూడెంట్ భవిష్యత్తు సున్నా అవుతుంది. ఫేక్ డిగ్రీలు ఇచ్చి డబ్బు సంపాదించడమే లక్ష్యం అని చెబుతున్నారు. ఉదాహరణకు 2021లో ఓ ఢిల్లీలో ఫేక్ MBBS కాలేజ్ బయటపడింది. అసలు అది కాలేజ్ కూడా కాదు. కానీ 300 మందికి పైగా చదువుతున్నారు అనే ప్రచారం చేశారు. ఈ స్కామ్ వల్ల మధ్యతరగతి పిల్లలు చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళకి సీట్ రావడం లేదు. డబ్బుతోటే కొనేస్తున్నారు బలిసిన వాళ్ళు. ఇంకోవైపు చదువు రాని వాళ్ళు కూడా డబ్బుతో కొనేసి డాక్టర్లు అవుతున్నారు. డాక్టర్ అవ్వాలంటే MBBS సీటు, బ్యాగ్లో స్టెథోస్కోప్ ఉంటే సరిపోదు. క్లాస్లో ప్రొఫెసర్ ఉండాలి, హాస్పిటల్లో పేషెంట్స్ ఉండాలి, ల్యాబ్లో ఎక్విప్మెంట్ కూడా ఉండాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? అయితే దేశంలో 100కు 98 కాలేజీలో ఇలాంటివి ఏమీ ఫెసిలిటీస్ లేవని కొంతమంది విద్యార్థులు కంప్లైంట్ చేశారు. అసలు మెడికల్ కాలేజ్లో ఇన్ని సమస్యలు ఎందుకు? అసలు లోపం ఎక్కడ ఉంది? మన ఇండియాలో డాక్టర్లకు ఉండే క్రేజే వేరు. అందుకే 25 లక్షలకు పైగా విద్యార్థులు నీట్ రాసేందుకు సిద్ధమవుతారు. కానీ వాళ్ళందరికీ సీట్లు దొరుకుతావా అంటే దొరకవు. నిజంగా చెప్పాలంటే నీట్ రాసే ప్రతి 20 మందిలో ఒక్కరికి మాత్రమే సీటు వస్తుంది. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారు? 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు డొనేషన్ కట్టి మేనేజ్మెంట్ సీట్ అయితే కొనుక్కుంటారు. ఎందుకంటే డాక్టర్ అనేది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఒకసారి డాక్టర్ అయ్యాక చాలా గౌరవం, సొసైటీలో చాలా గౌరవం వస్తుంది. అందుకే ఈ స్కామ్ ఇంకా కొనసాగుతుంది. అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్లో ఆన్లో పెట్టుకోండి. ఈ రోజుకైతే ఇంతే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.